ఆఫ్టర్ 2 డేస్ పొద్దునే లేచి దైవ నమస్కారం చేసుకుని ఫోన్ చూసుకున్న ప్రియకి తన మెయిల్కి వచ్చిన నోటిఫికేషన్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే తేరుకుని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్లి ఆ మెయిల్ చూపించి తనకి కొత్త జాబ్ వచ్చిందని, అది కూడా వైజాగ్లోనే అని, తనకి మంచి శాలరీ కూడా అని చెప్పి సంతోషపడిపోతూ చెప్పింది. అది విని ప్రియ పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. కూతుర్ని ఇంటినుంచి దూరంగా పంపడం ఇష్టం లేకపోయినా కూతురి ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూసి వాళ్లు అనకుండా తనని వైజాగ్ పంపడానికి ఒప్పుకున్నారు. వెంటనే గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు. అప్పటివరకు సంతోషంలో మునిగి తేలుతున్న ప్రియకి ఒక్కసారిగా తను ఆ కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కూడా గుర్తులేకపోవడంతో ఒక్కసారిగా అర్థం కాక ఆ మెయిల్ కి రివర్స్ మెయిల్ చేస్తది. అది ముందే ఊహించినట్టు ఆ కంపెనీ మేనేజర్ తన బాస్ చెప్పమన్నట్టే అసిటీస్ తను ఈ జాబ్ కి 1 ఇయర్ బ్యాక్ అంతే గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడే అప్లై చేసినట్టు ఇప్పుడు వాళ్లు వాక్యాన్సర్స్ రావడంతో లింక్డ్ఇన్ లో తన ప్రొఫైల్ చూసి ఆ జాబ్ కి తన ప్రొఫైల్ సరిపోవడంతో స్టిల్ తను రీసెంట్ గా జాబ్స్ అప్లై చేస్తున్నట్టు లింక్డ్ఇన్ పోర్టల్లో చూపించడంతో తనకి మెయిల్ పంపినట్టు, అక్కడికి వచ్చాక బేసిక్ ఇంటర్వ్యూ జరుగుద్ది అని చెప్పడంతో ఎక్కడో అనుమానంగా ఉన్న ఇప్పుడు ఉన్న రిసెషన్లో జాబ్స్ రావడం కష్టం. పైగా ఇంత మంచి కంపెనీ, చాలా మంది స్టాఫ్ ఉన్న కంపెనీ తనలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయితో జోక్ చేసి చీట్ చేసేంత అవసరం వాళ్ళకే ముందని అప్పటికి ఆ థాట్ వదిలేసి మళ్ళీ మేనేజర్ ఆర్ యూ ఓపెన్ టు వర్క్ ఆర్ ఆర్ యూ ఆల్రెడీ ఇన్ సమ్ అదర్ కంపెనీ అని అడగడంతో ఛాన్స్ మిస్ చేసుకోవడం ఇష్టం లేక ఐ ఇంట్రెస్టెడ్ బట్ ఫర్ జాయినింగ్ ఐ నీడ్ 1 month ఆఫ్ టైమ్ ఫర్ నోటీసు పీరియడ్ ఇన్ మై కరెంటు కంపెనీ అని అడుగుతుంది. దానికి ఆ మేనేజర్ తన బాస్ ని చూసి ఆ మెయిల్ చూపించడంతో ఆ ల్యాప్టాప్ అతను తీసుకుని జాయిన్ ఇమ్మీడియట్లీ అవర్ కంపెనీ విల్ నాట్ వెయిట్ థాట్ లాంగ్ అని పెడతాడు. దానితో పాటే ఇఫ్ యు ఆర్ ఇన్ బెంచ్ దెన్ యూ కెన్ జాయిన్ అవర్ కంపెనీ అండ్ వీ ప్రొవైడ్ యూ 1 month ఆఫ్ టైమ్ ఫర్ సబ్మిట్టింగ్ యువర్ సర్టిఫికేట్స్ అని పెడతాడు. అది చూసిన వెంటనే తను చేసే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని ప్రస్తుతం బెంచ్ మీదే ఉండడంతో వెంటనే ఇంకా ఆలోచించకుండా ఓకే చెప్పేసి వెంటనే తన కంపెనీకి రెసిగ్నేషన్ లెటర్ మెయిల్ చేస్తాది. బట్ అప్పుడు తనకి తెలియదు తను తీసుకున్న ఆ ఫాస్ట్ డెసిషన్ నే తన లైఫ్ ని మలుపు తిప్పబోతుందని. తన మెయిల్ చూసిన వెంటనే అతని ఫేస్ లో ఒక ఎవిల్ స్మైల్ రాగా ఆ ఎవిల్ స్మైల్ ని కంటిన్యూ చేస్తూ కంపెనీ తనకి క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తదని, నెక్స్ట్ వీక్ మండే షార్ప్ 10 కి ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని, వాళ్ల కంపెనీ గురించి, తన జాబ్ గురించి ఇంక్లూడింగ్ ఆఫర్ లెటర్ అండ్ బెనిఫిట్స్ ఒక పీడీఎఫ్ పంపి జాబ్ అక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఈ సైన్ చేయించుకుని క్లోజ్ చేస్తారు. వితిన్ 1 hour లో ఫాస్ట్ గా అయిపోయిన ప్రాసెస్. ఒక విధంగా షాక్ లో ఉన్న తనకి అంత మంచి ప్యాకేజీ వచ్చిందన్న హ్యాపీనెస్ లో అవేం పట్టించుకోకుండా తను వెళ్లడానికి తన పేరెంట్స్ ని తీసుకుని షాపింగ్ కి వెళ్లిపోతుంది. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక తన వైపే భయంగా చూస్తున్న మేనేజర్ని తన కేబిన్ కి పంపేసి ఒక ఎవిల్ స్మైల్ తో ఆమె ఫోటో చూస్తూ గెట్ రెడీ టు ఫేస్ మీ అని బిగరగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఉంది. ఈ స్టోరీ పూర్తిగా నా సొంతం. ఎవరైనా నా పర్మిషన్ లేకుండా కాపీ చేసిన ఎడల నేను లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను. చదివిన వాళ్ళు కొంచెం రేటింగ్ అండ్ కామెంట్స్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మా బంగారాలు కదూ ప్లీజ్.